ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఎలిగెంట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నా బ్లాక్ బీడ్స్ని అప్డేట్ చేసి చాలా రోజులు అవుతుందన్నమాట. సో లేటెస్ట్గా న్యూగా లాంచ్ అయిన కొన్ని బ్లాక్ బీడ్స్ని అయితే తెప్పించుకున్నాను. అవే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో కాదండి. నాకు పర్సనల్గా బ్లాక్ బీడ్స్ని తీసుకుని చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి కొన్ని డిఫరెంట్ కలెక్షన్ అయితే నేను పర్చేస్ చేశాను అనమాట. సో ఆ కలెక్షన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఎవ్రీ పీస్ కూడా యూనిక్ పీస్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఫస్ట్ అయితే ఈ కలెక్షన్లో ఉన్న బ్లాక్ బీడ్స్ని చూపిస్తాను. బ్లాక్ బీడ్స్ తర్వాత నెక్స్ట్ పీసెస్ ఏంటి అనేది చూపిస్తానండి. సో బ్లాక్ బీడ్స్ అయితే చాలా సింపుల్ మోడల్స్ అండి. శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా డైలీ వేర్కి కానీ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నీట్ అండ్ డీసెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ బ్లాక్ బీడ్స్ చూద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ పీసెస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ బ్లాక్ బీడ్స్ అండి. నా దగ్గర ఇంతకుముందు లాంగ్ బ్లాక్ బీడ్స్ నేను ఏ శారీ మీదకి వేసుకున్నా కూడా చాలా ఎక్కువ మంది నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, లాంగ్ బీడ్స్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. స్పెషల్గా శారీస్ మీదకి ఇలా లాంగ్ బ్లాక్ బీడ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ నేను ఇప్పుడు చూపించిపోయే బ్లాక్ బీడ్స్లో చాలా వరకు రెఫరెన్స్ పిక్స్ అనేవి నేను శ్రీలత గారికి పంపించి ఇటువంటివి ఏమైనా మీ దగ్గర కలెక్షన్ ఉంటే నాకు షేర్ చేయండి అని చెప్పేసి తను అడిగాను అనమాట. సో ఈ కలెక్షన్ అంతా కూడా జేఎస్ కలెక్షన్స్ నుంచి తెప్పించాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు ఆల్రెడీ తెలిసిన పేజే. నేను పేజ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. మీరు ఇన్ కేస్ ఇందులో ఏ ఐటమ్ అయినా తీసుకోవాలి అనుకుంటే శ్రీలత గారిని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లాక్ బీడ్స్ అనమాట. 2 బ్లాక్ బీడ్స్ చైన్స్ వస్తాయి. బ్లాక్ బీడ్స్ లెంత్ వచ్చేసి 21 సెంటీమీటర్స్. నార్మల్ బ్లాక్ బీడ్స్ ఏనండి. అండ్ కింద మీకు ఇవన్నీ కూడా సీజెడ్స్ అనమాట. సీజెడ్స్ మిడిల్లో రూబీ చిన్న స్టోన్ వస్తుంది. ఓకే, ఈ బ్లాక్ బీడ్స్ మీరు వేర్ చేస్తే లెంత్ అనేది ఇక్కడ వరకు వస్తుంది అనమాట. 2 లాంగ్ అవ్వదు, 2 షార్ట్ అవ్వదు, మిడిల్ లెంత్ వస్తుంది. మిడిల్ మీద కొంచెం లాంగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది శారీస్కి అయితే. ఓకే, నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి చాలా సింపుల్ బ్లాక్ బీడ్స్ అండి. మొత్తం అంతా కూడా చైన్ వస్తుంది అనమాట. స్మాల్ చైన్కి మిడిల్లో మీకు ఇట్లా బీడ్స్ అనేవి వస్తాయి. బ్లాక్ బీడ్స్ అనమాట. ఇవి క్రిస్టల్ బీడ్స్, నార్మల్ బ్లాక్ బీడ్స్ కాదు, అన్నీ కూడా క్రిస్టల్ బీడ్స్ అనమాట. ఈ బ్లాక్ బీడ్స్ అయితే మీకు డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుందండి. శారీస్ కన్నా కూడా షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్ అనమాట. సింపుల్ బ్లాక్ బీడ్స్. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. ఇది చోకర్ టైప్లో ఉంటుంది బ్లాక్ బీడ్స్ ఇట్లా. సో మీరు లాంగ్ ఫ్రాక్స్కైనా లేదా శారీస్ మీదకైనా, సింపుల్ శారీస్ మీదకి ఇది చాలా బాగుంటుందండి. మిడిల్లో చిన్న పెండెంట్ వస్తుంది. జడావు కుందన్స్ అంటారు కదండి. సో జడావు కుందన్స్ టైప్లో ఉన్న పెండెంట్ అనమాట. ఇందులో యూస్ చేసినవన్నీ కూడాను రియల్ స్టోన్సే. సో చిన్న పెండెంట్, స్మాల్ పెండెంట్, అటు ఇటు కూడా మీకు 5 లైన్స్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి. ఈ పెండెంట్లో కూడా మీకు మిడిల్లో పీకాక్ డిజైన్ వచ్చిందనమాట. చుట్టూ కూడా పింక్ కలర్లో మీకు రూబీస్ వస్తాయి అండ్ ఒక 2 ఎమరల్డ్ స్టోన్స్ కూడా వచ్చాయన్నమాట. పీకాక్ డిజైన్ ఇది. నెక్స్ట్ ఇదొక వెరైటీ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అనమాట. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ అండి. మీకు 3 చైన్స్కి డిటాచబుల్ పెండెంట్ వస్తుంది అనమాట. పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి. ఇది మొత్తం సెట్ అనమాట. మీకు పెండెంట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్లో కూడా, స్టడ్స్లో కూడా అవే డిజైన్స్ వస్తాయి. సో ఇది విక్టోరియన్ పాలిష్లో వచ్చిందనమాట పెండెంట్, అలాగే ఇయర్ స్టడ్స్ కూడా. ఓకేనా. ఇందులో మీకు పెండెంట్స్లో డిఫరెంట్ మోడల్స్ కూడా, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. సో మీకు ఇందులో పీకాక్ డిజైన్ వస్తుంది, చుట్టూ కూడా ఫెదర్ టైప్లో వస్తుంది అనమాట ఈ డిజైన్. మీకు ఇన్ కేస్ ఇందులో డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా కూడా శ్రీలత గారు ప్రొవైడ్ చేస్తారు. సో తన దగ్గర కలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇదొక డిజైన్ అనమాట. ఇది చైన్ మోడల్ డిజైన్ అండి. 3 స్టెప్స్ వస్తాయి. బ్లాక్ బీడ్స్, వైట్ బీడ్స్, అలాగే గోల్డ్ బీడ్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి తయారు చేసిన చైన్ అయితే ఇది. 3 స్టెప్స్ వస్తాయి అనమాట. సింపుల్గా ఇలా వేసేసుకోవచ్చు. శారీస్కైనా బాగుంటుంది, డ్రెస్సెస్కైనా కూడా చక్కగా ఉంటుంది. మీకు నెక్ అనేది కొంచెం షార్ట్ ఉండి, డీప్ నెక్ లేకుండా షార్ట్ నెక్ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి ఇలా షార్ట్ చైన్స్ అనేవి చాలా నిండుగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్లాక్ బీడ్స్లో ఇంకొక మోడల్. ఇందాక పీకాక్ పెండెంట్తో విత్ స్టడ్స్ వచ్చిన మోడల్ చూపించాను కదండి. ఆ బ్లాక్ బీడ్స్ క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ కదా. ఇవి నార్మల్ బ్లాక్ బీడ్స్ అనమాట. అండ్ కొంచెం వేరియేషన్ కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి 4 చైన్స్ వచ్చాయన్నమాట. 4 చైన్స్ వచ్చి కింద మీకు ఇట్లాగా పెండెంట్లో పర్ల్ డ్రాప్ కూడా ఉంటుంది. పీకాక్ డిజైనే ఇది కూడాను. మిడిల్లో రూబీ వస్తుంది. సో సేమ్ ఇది డిజైన్ ఎట్లా అయితే వచ్చిందో
దీనికి మ్యాచింగ్ గానే స్టడ్స్ కూడా ఇచ్చారనమాట. స్టడ్స్ కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి స్టడ్స్ అనమాట. ఇవి కూడా మీకు విక్టోరియన్ పాలిష్లోనే వచ్చింది పెండెంట్, అలాగే ఈ స్టడ్స్ కూడా విక్టోరియన్ పాలిష్ అనమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చైన్ విత్ పీకాక్ హంస అనుకుంటా. ఇది ఈ పెండెంట్లో ఇచ్చిన స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా షైనింగ్ ఉన్నాయండి. సో ఆ స్టోన్స్ తోనే మీరు నెక్కి పెట్టుకున్నప్పుడు మంచిగా ఈ లాకెట్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. చాలా సింపుల్ షార్ట్ మోడల్లో ఉంటుంది ఇది కూడా. సో డ్రెస్సెస్కి బాగుంటుంది, జీన్స్ వేసుకున్నప్పుడు లేదంటే షార్ట్ టాప్స్ వేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇది మంచిగా వేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక సింపుల్ బ్లాక్ బీడ్స్ అండి. నాకైతే బాగా నచ్చిన బ్లాక్ బీడ్స్ ఇది. నేను పర్టికులర్గా తన పేజ్లో చూసి ఇది ఉందా కలెక్షన్ అని చెప్పేసి అడిగి మరీ తీసుకున్న బ్లాక్ బీడ్స్ ఇది. సింపుల్ బ్లాక్ బీడ్స్, ఒక 2 బర్డ్స్ స్టెమ్ మీద ఉన్నట్టు ఉంటుంది, కింద ఒక ఫ్లవర్ వస్తుంది. అండ్ ఈ పెండెంట్ కూడా చాలా హై క్వాలిటీతో ఉందన్నమాట. మనకి విక్టోరియన్ పాలిష్ వస్తుంది కదా, సేమ్ అదే విక్టోరియన్ పాలిష్లో ఉన్న పెండెంటే ఇది. ఈ చైన్ వచ్చేసి నార్మల్ బ్లాక్ బీడ్స్ కాదండి, క్రిస్టల్ చైన్ అనమాట. సో సింగిల్ స్టెప్ వస్తుంది, సింపుల్గా ఉంటుంది. అండ్ ఇవి చిన్న చిన్న బుట్టలు, స్మాల్ బుట్టలు అనమాట. డ్రెస్సెస్కి బాగుంటుంది ఇది. సింపుల్ ఫ్లోయీ శారీస్ మీదకైనా లేదంటే డ్రెస్సెస్ మీదకైనా ఈ పెయిర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఈ బ్లాక్ బీడ్స్ అండ్ బుట్టలు సపరేట్గా పేర్ చేసుకున్న డిజైన్. ఓకే, బ్లాక్ బీడ్స్లోనే ఇంకొక డిజైన్ అండి. ఇది ఓల్డ్ డిజైన్ అనమాట, బట్ ఎవర్ గ్రీన్ డిజైన్. గోల్డ్లోనే రిప్లికా అనమాట ఈ డిజైన్. బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ పాలిష్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది. చైన్ అంతా కూడా సింగిల్ చైన్ వస్తుంది, కింద సూత్రాల టైప్లో ఇట్లాగ పెండెంట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, నిండుగా ఉంటుంది. పెండెంట్లో కూడా బ్లాక్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇది కూడా నా ఫేవరెట్ వన్. నెక్స్ట్ ఇది ఒక మోడల్ కంటే టైప్లో ఉన్న డిజైన్ అనమాట. ఇది మీకు బ్లాక్ బీడ్స్ రావు, మీకు గోల్డ్ డిజైన్ వస్తుంది అండ్ బ్లాక్ థ్రెడ్ వస్తుంది అనమాట. చుట్టూ కూడా చుట్టి డిజైన్ చేసిన మోడల్ అయితే ఇది. దీనికి కింద ఇలా గోల్డ్ పాలిష్లో పెండెంట్ వస్తుంది అనమాట. పెండెంట్లో కూడా మీకు సీజెట్స్ వస్తాయి అండ్ కింద పర్ల్స్. లాంగ్ ఫ్రాక్స్కి కానీ శారీస్కి కానీ ఈ మోడల్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇదొక మోడల్. సో బ్లాక్ బీడ్స్లో ఈ వెరైటీస్ మాత్రమే తెప్పించానండి. ఇంకొక 2 to 3 వెరైటీస్ నేను ఆన్లైన్లో చూసి ఆ మోడల్స్ తనకి రిఫరెన్స్ పిక్ కింద పంపించి అడిగాను అనమాట. స్టాక్ అవుట్ అయిపోయాయి, ఇంకా స్టాక్ రాలేదని చెప్పేసి ఒక 1 week లేట్ అవుతుంది అని అంటే, సరే ఈ వీటితో వీడియో చేసేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను. అవి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని కూడా మీతో షేర్ చేస్తానండి, ఏదైనా వీడియోలో కానీ లేదంటే షార్ట్లో కానీ షేర్ చేస్తాను. సో ఇవైతే బ్లాక్ బీడ్స్ కలెక్షన్. అండ్ వీటితో పాటుగా నెక్ పీసెస్ ఉన్నాయని చెప్పాను కదండి, నెక్ సెట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి చూపిస్తాను. అండ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట, బ్యూటిఫుల్ బ్యాంగిల్స్, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేను వేసుకునేదేనండి. ఇది కూడా రీసెంట్గా తెప్పించాను అనమాట. ఇవన్నీ కూడా కోరల్స్ అండి, కింద మీకు హ్యాంగ్ అవుతున్నాయి కదా, ఇవన్నీ కూడా కోరల్స్ అనమాట. గణేష్ పెండెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇటాలియన్ చైన్ అనమాట, చాలా థిన్ చైన్. ఇది చైన్ అనేది సపరేట్ అండి అండ్ పెండెంట్ సపరేట్. అండ్ నేను పెట్టుకున్న బుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ జుమ్కాలు, ఇవి కూడా సపరేట్ అనమాట. ఇవన్నీ కూడా పెయిరప్ చేసి తీసుకున్న మోడల్ ఇది. సో ఇవన్నీ కూడా సెట్ కింద తీసుకున్నాను. చైన్ సపరేట్గా తీసుకోవచ్చు, పెండెంట్ సపరేట్గా తీసుకోవచ్చు అండ్ ఈ జుమ్కాస్ కూడా సపరేట్గా తీసుకోవచ్చు అనమాట. ఈ పాలిష్ అనేది విక్టోరియన్ పాలిష్ వస్తుందండి. ఇయర్ రింగ్స్ కూడా అలాగే విక్టోరియన్ పాలిష్ వస్తుంది, పెండెంట్ కూడా విక్టోరియన్ పాలిష్ వస్తుంది అనమాట. చాలా హైలైట్ ఉంటుంది. శారీస్ మీదకి, లాంగ్ ఫ్రాక్స్ మీదకి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. కాకపోతే ఇవి కోరల్స్ కాబట్టి, కోరల్స్ అనేవి మీకు శారీస్కి కొన్ని పేస్టల్ షేడ్స్కి బాగుంటుంది, లేదా మీకు శారీలో ఆరెంజ్ షేడ్ ఏదైనా ఉంటే దాంతో పెయిరప్ చేసుకోవచ్చు డ్రెస్సెస్లో కానీ. సో అట్లా మీకు కొన్నిటికి మాత్రం చాలా హైలైట్ ఉంటుంది ఈ డిజైన్ అయితే. సో దీంతో పాటుగా నేను ఇంకొక డిజైన్ తీసుకున్నాను కోరల్స్లోనే, నెక్ పీస్ అనమాట. ఇదేమో పెండెంట్ విత్ చైన్ వస్తుంది కదా, ఇది వచ్చేసి నెక్ సెట్ అనమాట. ఓన్లీ మీకు నెక్లెస్ టైప్లో నెక్ వరకు మాత్రమే వస్తుంది. ఈ నెక్ పీస్ పాలిష్ వచ్చేసి యాంటిక్ పాలిష్ అండి. దీనికి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ చైన్లో అంటే ఈ నెక్ పీస్లో వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో అలాంటివే సేమ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట, స్మాల్ ఇయర్ రింగ్స్. కోరల్స్లో ఇంతవరకు నాకైతే డిజైన్స్ లేవండి. సో 2 sets తీసుకున్నాను అనమాట. ఇదొక సెట్ అండ్ ఇదొక సెట్. ఇదేమో విక్టోరియన్ పాలిష్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి యాంటిక్ పాలిష్లో వస్తుంది అనమాట. అండ్ వీటితో పాటుగా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను వీటికి మ్యాచ్ అయ్యే విధంగా. సో చక్కగా పేర్ చేసుకోవచ్చు ఈ నెక్ పీస్కైనా ఈ నెక్ పీస్కైనా. సో ఈ నెక్ పీస్కి అయితే ఇంకా మీకు కంప్లీట్గా ఒక సెట్ లాగా ఉంటుంది అనమాట, బ్యాంగిల్స్తో పేర్ చేసుకోవచ్చు.
చేసుకుంటే. సో బ్యాంగిల్స్లో కోరల్స్ అండ్ చిన్న గ్రీన్ స్టోన్స్ కూడా వచ్చాయి, లక్ష్మీదేవి అలాగే పీకాక్ డిజైన్ వచ్చింది మిడిల్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి సీజెట్స్లో ఒక సింపుల్ నెక్ పీస్ అండి, డిఫరెంట్ నెక్ పీస్ అనమాట. ఇలా హ్యాంగ్ అవుతున్నాయి కదా పెండెంట్స్, చిన్న చిన్న పెండెంట్స్, అవన్నీ కూడా చైన్కి అటాచ్ చేసి ఉన్నాయి అనమాట. మిడిల్లో వచ్చిన స్టోన్స్ అన్నీ కూడా సీజెట్సే. ఇగోండి ఇలా సింపుల్ స్టడ్స్ అయితే ఇచ్చారు దీనికే. సో హ్యాంగ్ అవుతున్న పెండెంట్ ఏ షేప్ అయితే ఉందో సేమ్ స్టడ్స్ కూడా అవేనమాట. చాలా బాగుంది. ఇది కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది అండ్ శారీస్ మీదకి కూడా, సింపుల్ శారీస్ మీదకి మంచిగా సూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ చైన్ అనమాట, ఇన్విజిబుల్ చైన్ అండి. నెక్కి పెడితే అసలు మీకు కూడా కనిపించదు, కాకపోతే మీకు అక్కడక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, స్టార్ టైప్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మీకు హైలైట్ అవుతాయి అనమాట నెక్కి పెట్టుకుంటే. డ్రెస్సెస్కి, లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది శారీస్ కన్నా కూడా. సో సింపుల్ నెక్ పీస్ అయితే ఇది, ఇన్విజిబుల్ నెక్ పీస్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి సీజెట్స్తో వచ్చిన నెక్ పీస్ అనమాట. ఇది సెట్ అండి, దీనికి చిన్న చిన్న స్టడ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా సింపుల్ నెక్ పీస్, నైట్ పార్టీస్కి మంచి పీస్ అనమాట ఇది. చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇవి, సింపుల్ క్యూట్ ఇయర్ రింగ్స్. సో నెక్ పీసెస్ అయితే అవన్నమాట. నేను బ్యాంగిల్స్ కూడా తెప్పించుకున్నానండి, సింపుల్ బ్యాంగిల్స్, సీజెట్స్తో వచ్చిన బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, గోల్డ్ రిప్లికాస్ అనమాట. ఈ ఫస్ట్ డిజైన్ అయితే ఇంకా ఆసమ్, ఏ శారీస్కైనా డ్రెస్సెస్కైనా సింపుల్ వేరింగ్కి చాలా చాలా బాగుంటుంది. బ్యాంగిల్ అంతా కూడా మీకు సీజెట్స్ అనేవి కంప్లీట్గా వచ్చాయి. ఒక సింగిల్ లేయర్ ఏమో గోల్డ్ టైప్లో వచ్చిందనమాట. సో ఇలా ట్విస్టెడ్ బ్యాంగిల్స్ ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రో పాలిష్లోనే ఇంకొక గోల్డ్ బ్యాంగిల్స్ అండి. ఈ గోల్డ్ బ్యాంగిల్స్లో కూడా మీకు సీజెట్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ బ్యాంగిల్స్ని మీరు డైలీ వేర్ పర్పస్ కింద కూడా యూస్ చేయొచ్చు. డైలీ వేసుకున్నా కూడా మీకు కలర్ అనేది ఫేడ్ అవ్వదు అనమాట. సో మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్న బ్యాంగిల్స్ అయితే ఇవి. మీరు డ్రెస్సెస్కైనా లేదా శారీస్కైనా సింపుల్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు దానికి పెయిరప్ చేసుకోవడానికి ఏవైనా బ్యాంగిల్స్ కావాలి అంటే ఇవి ట్రై చేయండి. బ్లాక్ స్టోన్స్తో వచ్చిన బ్యాంగిల్స్ అనమాట. క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి, సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగున్నాయి. ఓకే, సో ఇదండి ఈరోజు వీడియోలో మీకు చూపించిన ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ కలెక్షన్ అంతా కూడా నేను తెప్పించింది జేఎస్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సింపుల్ సెట్స్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ సెట్స్ వరకు చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే తన దగ్గర అవైలబుల్ ఉంటుందన్నమాట. సో నాకైతే ఎస్పెషల్గా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ తీసుకుని చాలా రోజులు అవుతుంది కాబట్టి నేను స్పెసిఫిక్గా ఆ కలెక్షనే కావాలని చెప్పేసి నేను చూస్ చేసుకుని కొన్ని తనకి డిజైన్స్ అనేవి ఫార్వర్డ్ చేసి తన దగ్గర ఉన్న కలెక్షన్స్లో అవి మిక్స్ చేసుకుని నాకు బాగా నచ్చిన కలెక్షన్ అయితే నేను తీసుకున్నాను. నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చితే కనుక ఇందులో ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటే శ్రీలత గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈరోజు సాటర్డే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, సో ఈరోజు, రేపు, ఎల్లుండ అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 డేస్ కూడా నేను చూపించే ఐటమ్సే కాకుండా ఇట్స్ జేఎస్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటారో ఆ అమౌంట్కి 10% డిస్కౌంట్ అనేది అప్లికబుల్ ఉందన్నమాట. ఈ 3 డేస్ ఆర్డర్ చేసిన వాళ్ళకి మాత్రమే. ఓకే, సో మీరు నేను చూపించే ఐటమ్సే కాకపోయినా ఆ పేజ్లో వేరే కలెక్షన్ చూసి మీకు నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా ఓకే. చక్కగా అబ్రాడ్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే త్రూ అవుట్ ఇండియాలో ఉన్న వాళ్ళైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇండియాలో అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉన్నట్టుంది, అబ్రాడ్ అయితే కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి అన్నమాట. సో మీకు ఈ కలెక్షన్లో ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ తన పేజ్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఆ కలెక్షన్లో మీకు ఏది కావాలన్నా కూడా తను మీకు ఇమీడియట్గా కొరియర్ చేసేస్తారు. ఓకేనా, సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ కలెక్షన్ మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో అనమాట.